passenger KSR Bengaluru double decker Uday AC Superfast Express. Kasaragod Thiruvananthapuram Vande Bharat train aithe vachindi and saffron color Vande Bharat. హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ప్రీవియస్ వీడియోలో మనం శబరిమల చిన్న పాదం యాత్ర అయితే చూపించాను అండ్ వీడియో ఎండ్లో చూపించినట్టు కిందకు వచ్చేయని చెప్పి చాలా భారీగా వర్షం అయితే పడుతుండే అండ్ కెమెరాస్ అయితే హ్యాండిల్ చేసే చాలా కష్టమైంది. అండ్ ఈ బస్సు మనకి 2:15 to 2:30 లోపల మీకు పంబ నుంచి చెంగనూరుకి బయలుదేరుతుంది. సో ఈ బస్ క్యాచ్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయింది. సో లక్కీలీ ఈ బస్సు అయితే మనకి దొరికింది. ఈ బస్సు ఏమన్నా మిస్ అయ్యింటే మనకి నెక్స్ట్ పంబ నుంచి చెంగనూరుకి అరౌండ్ 5:50 తర్వాత 6:30 లోపల అయితే ఉంటుంది. అది మనకి చాలా లేట్ అయిపోతుంది. నేను శబరిమలకి ట్రైన్ బస్సులో వచ్చాను కాబట్టి భారీగా లగేజెస్ అయితే తేలేదు అండ్ కెమెరా ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే పంబాలో అంత సేఫ్టీ అయితే లేదు, లగేజెస్ కానీ రూమ్స్ అయితే అవైలబుల్ ఉండదు. కాబట్టి ఎవరైనా ప్రీవియస్ వీడియో మిస్ చేసుకుంటే పైనుండి ఐ బటన్ని ప్రెస్ చేయండి సో దట్ మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనము పంబ నుంచి చెంగనూరుకి అయితే వెళ్తున్నాము. సో చెంగనూరు రైల్వే స్టేషన్ మీకు పంబ నుంచి 80 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 2.5 to 3 hours జర్నీ అయితే ఉంటుంది. సో జర్నీలో మనకి పంబ నుంచి చెంగనూరుకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అయితే కూర్చోండి. సో రైట్ సైడ్లో కూర్చున్నారంటే ఇప్పుడు మేము చూస్తున్నారు కదా ఇలాంటి సీనిక్ వ్యూస్ ఘాట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో కేరళ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ అనే చెప్పొచ్చు. ఇలా రోడ్ ట్రిప్స్ చేయడానికి, ఇలా విండో సీట్లో కూర్చొని చూడడానికి. ఇప్పటిదాకా వర్షం అయితే పడింది. సో కేరళ బస్సెస్లో డిసడ్వాంటేజ్ ఏమంటే భారీగా వర్షం పడిందంటే మనకి అది షట్టర్లా ఉంటుంది. ఆ షట్టర్ క్లోజ్ చేసామంటే బయట ఏమీ కనపడదు. లక్కీలీ ఇక్కడ వర్షం ఎండ్ అయింది. సో కాబట్టి చూడండి ఎంత సీనిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది కేరళ స్టేట్ అనేది. సో మీరు ఎవరైనా ఈ ట్రిప్కి వచ్చారంటే ఖచ్చితంగా పంబ నుంచి చెంగనూరుకి వెళ్ళేటప్పుడు బస్సులో రైట్ సైడ్ కూర్చోండి సో దట్ మీరు వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. మన బస్సు చెంగనూరుకి అరౌండ్ 6 o'clock అయితే రీచ్ అవుతుంది. తర్వాత నా ట్రైన్ ఉండేది 8:47 అన్నమాట. సో కోలం టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్లో నేను సేలం దాకా టికెట్ అయితే తీసుకున్నాను. మళ్ళీ తర్వాత సేలం నుంచి బెంగళూరుకి ఇంకో ట్రైన్ అయితే క్యాచ్ చేయబోతున్నాను. ఈ వీడియోలో 6 నుంచి 9 దాకా చెంగనూరు రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉంటుందని కంప్లీట్ వీడియో అయితే పెట్టాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ ట్రైన్ నేమ్స్తో పాటు డిపార్చర్ టైం కూడా మెన్షన్ చేశాను అనమాట. ఖచ్చితంగా మీరు పంబ నుంచి ఈవినింగ్ టైంలో ఏదైనా ట్రైన్ బెంగళూరు కానీ, తిరుపతి కానీ, లేదా చెన్నై, సేలం, కోయంబత్తూర్ ఎక్కడైనా రీచ్ అవుతున్నారంటే ఈ ట్రైన్ టైమింగ్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో గాయ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు చూస్తున్నారు కదా నేచర్ ఎలా ఉందనేది, వ్యూస్ అయితే ఎలా ఉంది. సో దీనికోసమైనా ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. Few moments later.
సో గైస్ ఇక్కడ మల్బార్ చిప్స్లో చిప్స్ కొన్నాను. అండ్ ఇక్కడ బాంబే డబ్బా ఉంది. బాంబే డబ్బాలో ఆలు పరోటా ట్రై చేసా, మళ్ళీ పానీపూరి కాఫీ ట్రై చేసా. సో పానీపూరిలో స్వీట్ వేసాడు, అది నా తప్పే, ముందుగా చెప్పలే. ఆలు పరోటా మాత్రం అదిరిపోయింది. సో ఐ రికమెండ్ దిస్ హోటల్ ఫర్ ఫుడ్. ఇది చాలా దగ్గరే ఉంటుంది స్టేషన్కి. చూడండి, ఇప్పుడు ఇలా లెఫ్ట్ వెళ్ళామంటే నెక్స్ట్ రైటే రైల్వే స్టేషన్, వాకబుల్ డిస్టెన్స్. సో మీరు రిటర్న్ ఏమన్నా చెంగనూరుకి వచ్చి ట్రైన్ ఎక్కుతా అంటే ఖచ్చితంగా బాంబే డబ్బాలోనే తినండి. అండ్ ఒక నార్త్ ఇండియన్ మళ్ళీ బెంగళూరు ఫీల్ అయితే ఇస్తుంది ఆ హోటల్. సో ఇప్పుడు మనకి ట్రైన్ ఉండేది 8:47కి, ఎందుకంటే మనకి బెంగళూరు ట్రైన్ అయితే తత్కాల్లో మిస్ అయ్యింది. కాబట్టి నేను ఇంకా కోలం నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్లో చెంగనూరు నుంచి సేలంకి అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ 8:47 నైట్కి అయితే వస్తుంది. మార్నింగ్ 6 o'clockకి సేలం రీచ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ 8:10కి ఉదయ్ ఎక్స్ప్రెస్ అని బెంగళూరుకి ఇంటర్సిటీ ట్రైన్ అయితే ఉంది. సో అది మనకి 12:10కి అయితే బెంగళూరుకి రీచ్ అవుతుంది. సో టోటల్ జర్నీ ఇలా ఉందన్నమాట ఇప్పటి నుంచి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మల్బార్ చిప్స్ అని ఇక్కడే రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో వేసి ఉంటాను. సో 1140 రూపీస్ ఇస్తే ఇంత 1.5 kg చిప్స్, మళ్ళీ 1.5 kg హల్వా అయితే దొరికింది. సో ఇదే మీరు ఎక్కడైనా బయట కొన్నారంటే ఇంకా కాస్ట్ అవుతుంది. సో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. అండ్ దాని పక్కలోనే ఇంకోటి బాంబే డాబా అని ఉంది. అక్కడ కూడా మీరు లంచ్ డిన్నర్ చేయొచ్చు. చాలా స్పైసీగా, కొంచెం కేరళ ఫుడ్ లాగా కాకుండా నార్త్ ఇండియన్ స్టైల్లో ఫుడ్ అయితే దొరుకుతుంది.
6-3-2-8 Ernakulam along Nama Chenganur station. Platform number 8. Your attention please is just arriving on platform number 1. గాయస్ ఇది మన ట్రైన్ అన్నమాట. సో విశాఖపట్నం ఎక్స్ప్రెస్. సో నేను సేలంలో దిగుతాను ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి. సో ఇందాక ఇంకా చాలా ట్రైన్స్ అయితే చూశారు. ఈవినింగ్ 6 నుంచి 9 దాకా ఏ ట్రైన్స్ ఉన్నాయని చెంగనూరు నుంచి బెంగళూరు కానీ అటువైపు కోలమ్మ కానీ అన్నీ చూపించాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంది B2 కోచ్. B7 ఇది. సో B6 B5 B3 స్వామి ఇక్కడ రమ్మనండి. సో గైస్ సేమ్ టైంకి మన ట్రైన్ కూడా 8:45కి చెంగనూరుకి వచ్చింది. ఇదే టైంకి కాసర్గోడ్ తిరువనంతపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఇదే టైంకి వచ్చింది. సో అది కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మన ట్రైన్ బయలుదేరుతుంది. సో వందే భారత్ కాసర్గోడ్ తిరువనంతపురం వందే భారత్ ట్రైన్ అయితే వచ్చింది. అండ్ సాఫ్రన్ కలర్ వందే భారత్ సూపర్. సో మొత్తానికి చాలా ట్రైన్స్ అయితే కవర్ చేశాను. ఈ వీడియో మీకు ఎవరైనా చెంగనూరు నుంచి ఈవినింగ్ ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అండ్ డీటెయిల్స్ కూడా క్లీన్గా వేసాను. డిస్క్రిప్షన్లో డిపార్చర్ టైమ్స్ కూడా వేసాను, ట్రైన్ నెంబర్స్ అండ్ ట్రైన్ పేరు కూడా వేసాను. స్వామి శరణమయ్యప్ప. వందే భారత్ ట్రైన్ కూడా చాలా పెద్దగా ఉంది. Bye bye, Tata.
సేలం అయితే రీచ్ అయ్యాము. సేలం జంక్షన్లో ఉన్నాము ఇప్పుడు. సో టైం వచ్చి 6:20 అయింది. రాత్రి బాగా నిద్ర పట్టేసింది. నేను ప్రీవియస్ బ్లాగ్స్ ఏమన్నా చూడాలంటే శబరిమలై ట్రెక్కింగ్ శబరిమల యాత్ర ఎలా ఉంటుంది అని సో పైన ఐ బటన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనము సేలం నుంచి బెంగళూరుకి 8:10కి అయితే ఉదయ్ ఎక్స్ప్రెస్ ఉంది. மருத்துவமனையில் மாரடைப்புக்கு ஓசிடி மூலம் துல்லியமாக இரத்த குழாய் அடைப்பு கண்டுபிடித்து செயற்குழந்தை சிகிச்சை அளிக்கின்றனர். மேலும் இருதய அறுவை சிகிச்சைக்கான பைபாஸ் சர்ஜரியும் அளிக்கின்றனர். பயணிகளின் கனிவான கவனத்திற்கு வண்டி எண் 561 Train number 5681 Jola Gateway East Passenger via Symphony Passenger
సో గైస్ మన ట్రైన్ అయితే వచ్చింది ఉదయ్ ఎక్స్ప్రెస్. ఇది డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. సో మన సీటు లోయర్లో దొరికింది. చూద్దాం ఎలా ఉంటుంది డబుల్ డెక్కర్ ఎక్స్పీరియన్స్. గాయస్ చూడండి, ఇదే C5. మన భోగి అయితే వచ్చింది C5. గాయస్ మన భోగి C5 లోయర్ 25 seat number. KSR Bengaluru double decker Uday AC Superfast Express via Krishnarajapuram platform number 5 पर आ गई है. సో గైస్ డబుల్ డెక్కర్ బోగీస్లో మీకు 3 types ఆఫ్ డెక్స్ అయితే ఉంటుంది. ఒకటి లోయర్ డెక్, ఇంకోటి మిడిల్ అండ్ అప్పర్ డెక్లో ఉంటుంది. సో ఇప్పుడు నా సీట్ నెంబర్ వచ్చి 25 విండోస్ సైడ్ లోయర్ డెక్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది లోయర్ డెక్ అన్నమాట. సో లోయర్ డెక్లో కూడా మీకు 3 seats అయితే ఉంటుంది. ఒకవైపు ఇంకోవైపు 2 seats అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము అప్పర్ డెక్కి. సో అప్పర్ డెక్కి లోయర్ డెక్కి డిఫరెన్స్ ఏమంటే, లోయర్ డెక్ చాలా ప్లాట్ఫామ్కి దగ్గర అయితే ఉంటుంది అండ్ అప్పర్ డెక్ ప్లాట్ఫామ్ నుంచి చాలా హైట్లో అయితే ఉంటుంది. అండ్ ఇంకో డెక్ అయితే ఉంటుంది, అది మిడిల్ డెక్, అంటే నార్మల్ ట్రైన్ సీటింగ్ ఏది ఉంటుందో ఆ హైట్ అనమాట. ఇది చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటుంది లోయర్ డెక్కి అప్పర్ డెక్కి కంపేర్ చేసామంటే. సో ఇది మీరు సేమ్ ఒక డబల్ డెక్కర్ బస్సు లాగే ఉంటుంది అన్నమాట. సేలం నుంచి బెంగళూరు దాకా మీకు ట్రైన్ నుంచి బయట చూపించే అట్లా వ్యూ పాయింట్స్ కానీ అట్లా లొకేషన్స్ అయితే కానీ ఏమీ లేదు కాబట్టి సో ఇంకా వీడియో అయితే ఇక్కడే నేను ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ ట్రైన్ మెజెస్టిక్ దాకా వెళ్తుంది. నేనైతే కేఆర్పురం దగ్గర దిగేసాను అనమాట. దిగేసి ఇంకా హెబ్బాల్కి BMTC బస్ అయితే తీసుకున్నాను. అండ్ చాలా స్ట్రెయిన్ అయితే అయ్యింది. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియోలో మొత్తం ట్రైన్సే చూపించాను కాబట్టి చాలామంది ఎవరైనా ట్రైన్ లవర్స్, ట్రైన్ ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.